నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 50 కోట్ల రూపాయలకి పరువు నష్టం నోటీసులు ఎవరెవరికి పంపించారు? ఎవరి పరువుకి ఏ స్థాయిలో నష్టం జరిగింది? ఇంకెవరు? కాదంబరి జత్వాని, ముంబై మోడల్, సినిమా యాక్ట్రెస్, యాజ్ వెల్ ఒక మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆవిడ. సజ్జన్ జిందాల్ కేసులో ఆమె చేత ఆ కంప్లైంట్ విత్డ్రా చేయించడం కోసం ఏపీ పోలీసులు ఆమెను లిఫ్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చి హెరాస్ చేసి గెస్ట్ హౌస్లో పెట్టి వేధించి ఆమె కుటుంబాన్ని మొత్తం జైల్లో పెట్టించిన వ్యవహారం. దాంట్లో పర్టిక్యులర్గా ఆమెకి సాక్షి మీడియా నుంచి వచ్చిన కథనాలు, అటు విజువల్ మీడియాలోను ప్రింట్ మీడియాలో వచ్చిన కథనాలు ఆమె పరువుకి తీవ్రంగా నష్టం కలిగించేలా ఉన్నాయని చెప్పేసి 50 కోట్ల రూపాయలకి ఆమె దావా వేశారు. ఆ నోటీసులు పంపించారు. సరే, సాక్షి యాజమాన్యం ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఆ అంశం పక్కన పెడితే ఇక్కడ మొత్తం కేసు అంతా డైల్యూట్ చేసే ఒక ప్రక్రియ నడుస్తోందేమో. ఎందుకంటే అసలు ఈ కేసుకు మూల కారణం సజ్జన్ జిందాల్ మీద ఆమె పెట్టిన కేసు మహారాష్ట్రలో. అది ఆమె విత్డ్రా చేయించుకునేలా చేశారు. అసలు ఈ వ్యవహారంలో సజ్జన్ జిందాల్ని పిలిపించి ఆయనకి నోటీసులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అడ్డొస్తున్న మొహమాటం ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకంటే కీలకమైన వ్యక్తి సాక్షిగా మారాల్సిన సందర్భం అది. సజ్జన్ జిందాల్ని ఎందుకు పిలవట్లా? సజ్జన్ జిందాల్ని ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారు. ఆయన తన తండ్రి గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆయనతోటి స్నేహం కుదరటం, ఆయనకి కష్టం వచ్చింది కాబట్టి ఆపత్కాలంలో ఆదుకునేందుకు గాను తన పోలీసులను స్పెషల్ ఫ్లైట్లో ముంబై పంపించి ముంబై నుంచి ఈ కాదంబరి జత్వాని అలాగే ఆమె తల్లిదండ్రులని పిలవటం, వేధించటం, నానా న్యూసెన్స్ క్రియేట్ చేయటం, దానికోసం డీజీ స్థాయి అధికారులను నియమించడం, అడిషనల్ డీజీ స్థాయి అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవటం, ఈ మొత్తం తతంగం చూసాం గడిచిన 15 రోజులుగా. రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్టు, ఇంకా అన్ని అంశాలు గొడ్డుపోయినట్టు, కేవలం దీని మీదే నానా రభస జరిగిన, అటు మీడియాలో జరిగింది, సోషల్ మీడియాలో కూడా జరిగింది. సరే, ఇన్నాళ్ళకి తన లీగల్ టీం ద్వారా ఆవిడ పరువు నష్టానికి దావాకు సంబంధించిన నోటీసులు పంపించారు. వాడు అందులో ఓకే, సాక్షిని ప్రైమ్ అక్యూజ్డ్గా ఆవిడ చూపించారు. బాధాకరమైన విషయం ఏంటంటే యాజమాన్యం మరి ఒక మహిళ నడుపుతున్నారు, భారతిరెడ్డి గారు. ఆవిడ నేతృత్వంలో నడుస్తుంది. ఆవిడ ఒక మహిళ పట్ల వచ్చిన కథనాలకి మరి ఆమె బాధ్యత వహిస్తారా? ఇవన్నీ ప్రశ్నలే. ఇవంటే నైతికతకు సంబంధించిన ప్రశ్నలు. టెక్నికల్గా వాళ్ళేవో మా దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు చూపించాలి. వాళ్ళనేది ఏంటి, మేం కాదు కదా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, వేరే ఆపోజిట్ మీడియా, ఎల్లో మీడియా కదా అని. బ్లూ మీడియానా ఎల్లో మీడియానా ఈ అంశాలన్నీ కాదు ఇక్కడ తెర మీద దగ్గర వచ్చేవి. ఆమెని అప్పటిదాకా కేవలం క్లోజ్డ్ సర్క్యూట్లోనే తెలిసిన విషయాన్ని మరి ఈరోజు ఎల్లో మీడియా అని చెబుతున్న మీడియా బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజెప్పింది. ఈరోజు ఆమె పరువుకి నష్టం వాటిల్లిందంటే మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎలా కథనాలు చూపించో బాధ్యురాలయ్యిందో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఇంకో సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. అది ఆవిడ ఎందుకు అంత కన్వీనియంట్గా ఎలా మర్చిపోయింది? జరిగిన విషయంలో వాస్తవాలన్నీ ఎలాగో ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తాయి. ఎలాగూ ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు, మహిళా అధికారిని. ఇక్కడ దీని మీద కూడా సందేహాలే. ఎందుకంటే మొన్నటి వరకు ఆవిడ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి టీంలోనూ అలాగే సునీల్ కుమార్ గారి టీంలోనూ పనిచేశారు ఆవిడ. ఇప్పుడు వాళ్ళనే పిలిపించి విచారించాలంటే అది సాధ్యమవుతుందా? ఇవ్వాలంటే వాళ్ళకేదో అవాంతరం వచ్చి వాళ్ళు ప్రస్తుతం వీఆర్లో ఉన్న అలాంటి ఒక పరిస్థితి, హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేసి అక్కడ ఉంటున్నారు. రేపొద్దున మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్లు రావచ్చు, మళ్ళీ వాళ్ళ దగ్గరే పనిచేయచ్చు. ఇక్కడ ప్రభుత్వం చాలా అత్యంత తెలివితేటలతో చేయాల్సిన పనిని ఎందుకు కన్వీనియంట్గా విస్మరించింది? దీని మీద కూడా టాక్స్ వస్తున్నాయి. మాజీ డీజీపీలు, మంచి పేరున్న డీజీపీలు ఉన్నారు. మాల్కొండయ్య గారు ఉన్నారు, అలాగే పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, కాదంటే నండూరి సాంబశివరావు గారు ఉన్నారు. ఇట్లా ఉన్నారు మాజీ డీజీపీలు. లేదు, వీళ్ళందరూ రీసెంట్ అనుకుంటే స్వరణ్జిత్ సేన్ ఉన్నారు, టఫ్ గైస్ ఉన్నారు, అక్కడ టఫ్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పిలిస్తే వీళ్ళు కూడా వస్తారు, సహకరిస్తారు, విచారణకు సహకరిస్తారు. ఇవాళ రేపు యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్స్ దేశాలు వదిలి ఎక్కడికి పారిపోరండి. ఒకవేళ వాళ్ళు దోషులని తేలితే శిక్ష ఎదుర్కొంటారు, కాకపోతే విచారణకు సహకరిస్తారు, సాక్షులుగానే విచారణకు సహకరిస్తారు, ఏం జరిగిందో చెప్తారు. మరి అలా కాకుండా ఒక జూనియర్ ఆఫీసర్కి ఇవ్వటం అంటే వాళ్ళనేది ఏంటి, ఆమె ఒక లేడీ ఆఫీసర్ కాబట్టి సాటి మహిళకు జరిగిన అన్యాయం మీద కొంత సానుకూలంగా ఉండి శాంతం వినే అవకాశం ఉందని. మంచిదే, దాని కాదంట్లా. విచారణ అధికారి అంటే కేవలం టెక్నికల్ పాయింట్స్ వరకు ఆమె విచారించి నివేదికని ఒక సీనియర్ డీజీపీ స్థాయి అధికారికి, డీజీపీ స్థాయిలో రిటైర్ అయిన అధికారికి
ఆ బాధ్యతలు చెప్తే వారికి నివేదిస్తే వారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తారు. అండ్ రెండో అంశం, ఎంతసేపు ఆవిడ ఏం చెబుతున్నారో అది రికార్డు చేసుకోవడానికి కాదు ఆవిడ ఉన్నది. ఈ జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఉమెన్ ఆఫీసర్ ఆవిడ రేపొద్దున జిందాల్ని ప్రశ్నించాలి. ప్రశ్నించగలదా? ప్రశ్నించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందా? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపిందా? లేదు ఈ రాష్ట్ర డీజీపీ మహారాష్ట్ర డీజీపీకి ఏమన్నా లెటర్ రాశారా? ఇలా మేము సజ్జన్ జిందాల్ అనే ఒక పెద్ద పారిశ్రామికవేత్తను మేము విచారించాలనుకుంటున్నాం ఏమైనా రాసిందా? అట్లీస్ట్ నోటీసులు పంపించిందా? ఏపీ పోలీస్ యంత్రాంగం దగ్గర అది వేటికి సమాధానాలు లేవు. ఎందుకు పంపలేదు? 41 CRPC కింద నోటీసులు పంపించవచ్చు. ఇట్లా మీ మీద ఆమె లోగడ అక్కడ కేసు పెట్టింది, తర్వాత ఉపసంహరించుకుంది. మేము ఈ కేసుని శాంతం పరిశీలించాలనుకుంటున్నాం, అలాగే దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటున్నాం, మీ సహకారం మాకు అవసరం అని ఏమన్నా అడిగిందా? నోటీస్ పంపించిందా? లేదు. ఉత్తి పుణ్యానికి 41 CRPC కింద నోటీసులు పంపించేస్తున్నారే, మరి సజ్జన్ జిందాల్కి ఎందుకు పంపట్లా? ఏ మొహమాటం అడ్డొస్తుంది కూటమి సర్కార్కి? అక్కడ కూడా ఉన్నది కూటమి సర్కారే అని ఏమన్నా అనుమానం. అండ్ రెండోది, ఈమె పేరిట ఇష్యూ అయ్యాయి అని చెబుతున్న ఫేక్ పాస్పోర్టుల జాబితా ఏంటో బయటికి తీయాలి కదా, అది తీశారా? సాక్షి ప్రసారం చేసిన కథనాల మీద, రాసిన రాతల మీద ఎవరికి విశ్వాసం లేదనుకుంటే మీ మీద విశ్వాసం ఉంది కూటమి ప్రభుత్వం మీద, మీరెందుకు తీయలేదు, విచారించలేదు? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినవే. అంటే కేసునే ఉన్న నీరుగార్చే ప్రయత్నమా, పక్కదోవ పళ్ళించే ప్రయత్నమా? సజ్జన్ జిందాల్ని ఎందుకని సజ్జన్ జిందాల్ ఎపిసోడ్ని దారి మళ్లించేసి లేకపోతే పక్కన పెట్టేసి కేవలం ఇంతవరకే కన్ఫైన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు తీసుకునే కార్యక్రమం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే ఆయన నేరుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళలాగూ ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలో లేకపోతే లీగల్గా ఉండే చర్యలో ఏవి తీసుకోవాలో కోర్టులు అవి తీసుకోమని డైరెక్ట్ చేస్తాయి. శిక్షలు ఏమంటే వేయాల్సి ఉంటే వేస్తాయి, కాదంట్లా. బట్ సజ్జన్ జిందాల్ని ఎందుకు పిలవట్లేదు? అసలు అక్కడి నుంచి మొదలెట్టాల్సిన ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు ఏపీ పోలీస్ యంత్రాంగం? రాంగ్ డైరెక్షనా లేకపోతే మిస్గైడ్ చేస్తున్నారా ఎవరైనా ఏపీ పోలీస్ని? ఉద్దేశపూర్వకంగా అటువైపు చూడకుండా ఆపేస్తున్నారా? మరి ఈ ప్రశ్నలన్నింటికి ఎవరు సమాధానం చెప్తారు? రైట్, షీ హ్యాస్ ఎవ్రీ రైట్. కాదంబరి జత్వాని ఆమె పరువు నష్టం దావా వేసుకోవడానికి ఆమెకుండే రీజన్స్ ఆమెకున్నాయి, అండ్ సభ్య సమాజం ఆమెకి సపోర్ట్గానే నిలబడుతుంది. బట్ మీరేం చేస్తున్నారు ప్రభుత్వంగా? మీకున్న ఇబ్బంది ఏంటి? మీకున్న మొహమాటాలు ఏంటి? పక్క ప్రభుత్వం నుంచి ఈ వివరాలు తెప్పించుకోవటానికి ఈ కేసులో కనీసం ఉండే మీరు మాట్లాడాల్సిన ఒక 150 నుంచి 200 మంది సాక్షుల్లో మరి ప్రధాన సాక్షి సజ్జన్ జిందాల్ మహారాష్ట్రలో ఉండగా ఆయన్ని పిలిపించడానికి, లేదా ఆయన దగ్గరికి మీరైనా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి విచారించి రావడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? మీకున్న అవాంతరాలు ఏంటి? ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇదేదో వైసీపీ వాళ్ళు అడిగారని కాదు, వాళ్ళు అంత దూరం వెళ్ళి ఆలోచించేంతటి బుర్ర ఉపయోగిస్తారని కాదు. బట్ ఈ ప్రశ్నలకైతే ప్రభుత్వం చెప్పాలి సమాధానం, ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా సమాధానం చెప్పాలి.